అమ్మవారు చెప్పినట్టుగా మనం కానీ దర్శనం చేసుకున్నామా, మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అమ్మవారు దాన్ని తీర్చేస్తుంది. మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే అమ్మవారి ఆలయానికి వెళ్తాం, ముందుగా కాళ్ళు చేసి ప్రక్షాళన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, దేన్ని పట్టుకొని వచ్చామో తెలియదు. అందుకని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోలేదు, దేవాలయ మర్యాదను పాటించాలి. తర్వాత వచ్చేస్తే మన రాజగోపురం నుంచి ఉంటాం, రాజగోపురం నుంచి స్ట్రైట్గా వస్తే మనకు బలిపీఠంలో ధ్వజస్తంభం ఉంటుంది. ఇంకో విషయం, బలిపీఠం అంటే ధ్వజస్తంభాన్ని ముట్టుకోకూడదు కూడా. ఆ ప్రాంతంలో మీరు ఏం చేస్తారంటే, మీ అరిషత్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యంలో అనబడే షడ్ విధానాలు ఏవైతే ఉంటాయి కదా, దాన్ని అక్కడ వదిలిపెట్టాలి. అమ్మవారు అంటుంది విషయం, ఆ బలిపీఠం మీద దాన్ని వదిలే. బలి అంటే ఏంటో కాదమ్మా, బలి అంటే కోళ్ళు కోయడాలు, మేకలు కోయడాలు కాదు. బలి అంటే దాన్ని వదలడం, ఒకదాన్ని త్యాగం చేయడాన్ని బలిహరణ అనే శబ్దంతో దాన్ని ఏమో ఉల్లేఖన చేస్తారు. అందుకని బలిహరణ అంటే చంపడం, కోరుకోవడం కాదు, ఒకదాన్ని వదిలిపెట్టడం, దాన్ని బలిహరణ అంటారు. ఇప్పుడు మేక కలిగితే ఏంటి, ఎవరు ఏం చెప్తే అది మే 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 అని ఉంటుంది. అంటే మనం ఏం చెప్తే మే అంటే పక్క వాళ్ళు మనం వినుకోకూడదు, మనం చేసుకోవాలి. అందుకని అక్కడ మేకలో మనం వదిలిపెట్టాలి. కోడి ఎప్పుడు చూస్తే తల్లాలి ఇప్పుడు అని మనకి నిద్ర లేపుతుందా, ఓడుకునేది ఏంటంటే భయం అనబడే లక్షణం నాకు ఎక్కువ. భయము, పిరికితనము, ఇలాంటి లక్షణాలు మనం వదిలిపెట్టాలి. అందుకని కోడిని బలిపండ అంటే కోడి తల గుణాన్ని బలిపాలి, కోడిని బలిపడం కాదు. అందుకనే మన శాస్త్రంలో జంతువులే నిషిద్ధం. ఆ తర్వాత వచ్చేసి మనకి అలాగే మన అరిషత్ అలాగా ఏంటి, నేను చెప్తాను, నాకు చెప్పండి. కామము చెప్పండి గట్టిగా. క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, ఇవి షడ్వికారాలు. మనిషిలో ఉండే షడ్వికారాలు. వీటిని మనం బలిపీఠం దగ్గర వదిలిపెట్టి ఆ తర్వాత కూడా మాకు ఒకటి ఉంటుంది. అదేంటంటే అహంకారం, అహమత్వం. అమ్మవారి వాహనం ఏంటి? నెమలి వాహనం. అమ్మవారి సింహవాహనం. అమ్మవారి వాహనం ఏంటి అంటే సింహవాహనం. అదేంటయ్యా, అమ్మవారు వచ్చింది శాంతి సందేశంతో, అమ్మవారి తాలూకా బాధపాదం కూడా శాంతియే చెప్తుంది. మరి ఇలాంటి హింసాప్రాణి సింహాన్ని ఎందుకయ్యా అమ్మవారి వాహనానికి తీసుకుంది అంటే, అమ్మవారి ఎవరు అవతారము? పార్వతి జరిగిన ఆదిశక్తి అవతారం. ఆదిశక్తి వాహనం సోమనంది, అలాగే ఆ సింహమే సోమనంది. అమ్మవారి గారి వాహనం పేరు సోమనంది. శివుడి వాహనం పేరు ఎలాగైతే నంది, వృషభానికి నంది అని పిలుస్తారో, అమ్మవారి తాలూకా వాహనాన్ని సోమనంది అని పిలుస్తారు, సింహాన్ని. ఆ సింహం అమ్మవారి పార్వతీదేవి అవతారం కాబట్టి సింహమైనా, దాంతో సింహం మనకి ఇంకోటి సూచిస్తుంది. సింహానికి ఎంత అహంకారమైన, ఎంత గర్వమైన, ఎంత మదగౌరవం, ఎంత మదమైన, ఎంత శక్తి ఉన్నా సరే, ఎప్పుడైతే అది జగజ్జనని తగ్గ పాదాల దగ్గరికి వస్తుందో, జగజ్జనని ఎదురుకు వస్తుందో ఎలా అయిపోతుంది? పూర్తిగా చదువుతుంది, మొత్తం కాము అయిపోతుంది. మనం కూడాను మనలో ఉన్న అహంకారం అనబడే అహంభావాన్ని అలానే విడిచిపెట్టాలి. సింహం దగ్గర విడిచిపెట్టి మనం ఎప్పుడైతే అమ్మవారి దగ్గరికి ముందుకు వెళ్తామో, మనకి ప్రతి దేవాలయానికి ద్వారపాలక దేవతలు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటరమణ వెళ్ళామనుకోండి, ఎవరు ఉంటారు? వెంకటరమణ ద్వారపాలకులు ఎవరు? విష్ణుమూర్తికి జయ విజయుడు. శివుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు. అలా దేవి మా అనగా దుర్గాదేవి కానీ కాళికాదేవి దగ్గరికి వెళ్ళామనుకోండి, చండి, చాముండి ఉంటారు. వాస్తవంలో ఎవరయ్యా ఉంటారంటే సరళాదేవి, సాహితీదేవి. ఎవరు ఉంటారయ్యా? గట్టి చెప్పండి. ఈ సరళాదేవి, సాహితీదేవి ఎవరు? అసలు వీళ్ళ గురించి నేను వెళ్ళలేదు అని అందరికీ సందేహం రావచ్చు. మనకి అమ్మవారి కాలంలో పురాణంలో వీళ్ళ గురించి ఉల్లేఖన ఉంటుంది. ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే ఈ సరళ సాహిత్య అనే వాళ్ళు అమ్మవారి కాలకి చిన్ననాటి స్నేహితులు. ఎప్పుడైతే అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేస్తుందో అంటే అమ్మవారితో పాటు వీళ్ళు పెరిగి వీళ్ళు అమ్మవారితో పాటు చదువుకున్నారు అన్నమాట. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ మనం అన్నట్టుగా. పరమేశ్వరుడైన భగవంతుడు మనకి ప్రతి రంగంలో మనకి భగవంతుడు ప్రమేయం ద్వారానే మనకు అన్నీ అవుతాయి. ఎలాగంటే మనకి ప్రతిదీ మనకి భగవంతుడు ముందే ఇస్తారు. మన తల్లిదండ్రులు మనం నేర్చుకోం, భగవంతుడు ఇస్తారు. మన బంధు బాంధవులే మనం నేర్చుకోం, భగవంతుడే ఇస్తారు. గురువులు కూడా మన నచ్చం. వందే గురు పదత్వంలో ప్రధాన శుద్ధభోజనం నగ్గశుద్ధ ప్రధానశ మదత్వం చేయగా ఉంటుంది. గురువుని కూడా మన నచ్చం. గురువు మనల్ని నేర్చుకుంటాడు, మనం అది కూడా మనకి స్వేచ్ఛ ఉంటుంది. మరియు వచ్చేసి మనం మన ఎవరైతే మన జీవన భాగస్వామ్యం మనం ఎప్పుడైతే మనం చేసుకుంటామా, అది కూడా మన చేతిలో లేదు. అది కూడా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేసి ఆంగ్లేయ పదం ఉంటుంది. అంటే అది కూడా పైగా అవన్నీ డిసైడ్ అయిపోతుంది.